యెషయా గ్రంథం 66 మొదటి వచనం ధ్యానించుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే, భూమి ఆకాశమును సృజించిన దేవుడే, ఆకాశ మహాకాశములు పట్టజాలినంత గొప్ప దేవుడే ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంటే మానవులకి ఇస్తున్నారు. మానవుల్లో ఎవరికి ఇస్తున్నారంటే తన ఆలయాన్ని కట్టాలనుకునే వారికి ఇస్తున్నాడు కదా. అదేంటో కూడా మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠం. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నన్ను ఒక రూములో పెట్టి, ఒక గదిలో పెట్టి, ఒక గుడిలో పెట్టి పూజించలేరు, సేవించలేరు. నా వైశాల్యం ఎంత? నేను ఏంట ఆకాశము నా సింహాసనము, భూమి అక్కడ కూర్చుంటే కాళ్ళు ఇక్కడ దాకా ఉంటాయి. ఇంత పెద్ద ఆజానుబాహుడు అంటే ఇంతకంటే పెద్దవాళ్ళు ఇంకెవరు ఉంటారు? అటువంటి మహాదేవుణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? విగ్రహాల్లాగా నన్ను పెట్టుకుంది. విగ్రహాన్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు బయట పెట్టుకుంటే పెద్ద సైజు పెట్టుకుంటారు, గుళ్ళో పెట్టుకుంటే ఇంత సైజు పెడతారు కదండి. చిన్న సైజు లోపల పెడితే చిన్న సైజు, బయట ఉంటే చూస్తూ ఉంటారు కదా. అట్లా అందుకనే మానవులందరికీ కూడా ఒక మతాన్ని నడిపించేవారు కానీ, మతాన్ని స్థాపించేవారు కానీ దేవుడని, దేవుని రూపాన్ని మార్చి వారు విగ్రహంతో కుదించి వేసి తర్వాత ఒక గుడి కట్టించి ఇక్కడ పెడితే అక్కడే ఉంటాడు అనేది పెట్టుకోరు. అయితే ఇశ్రాయేలు దేవుడు కూడా ఆయనకి ఒక గుడి కట్టాలని దావీదు కోరిక కలిగి ఉన్నాడు. మోషే దినాల్లో గుడారం ఉంటూ వచ్చి, గుడారం కదా, ప్రత్యక్ష గుడారం. ఆ దినాల్లో దేవుడు ఒక బాక్స్గా కనపడ్డాడు ఇశ్రాయేలుకి. ఏం బాక్స్ అది? మందసం. ఆ పెట్టెలో ఏముంటాయి? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి నిబంధనకైతే ఏముందండి? మొదటి నిబంధనకి ఏముంది? సేవా నియమం. సేవ చేయాలంటే ఏముండాలి? నియమాలు ఉండాలి. ఈ దినాల్లో కూడా ఉన్నాయి. ఆ దినాల్లో డూప్లికేట్, ఇప్పుడు ఒరిజినల్ అనమాట. ఆ దినాల్లో ఛాయ, దాన్ని అనుసరించి ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ ఎవరు కూడా ఏంటంటే సేవా నియమాన్ని పాటించరు, పాటించేది చాలా తక్కువ అనమాట. ఓకే, దేవుని దయ వలన సోదరుడు భగత్ సింగ్ గారికి ఈ సేవా నియమాలని బయలుపరిచాడు. అదే దైవ చిత్తం. దైవ చిత్తం అంటే నేను దేవుని చిత్తాన్ని కొడుకు కనిపెట్టి హెచ్చుగా ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నాను, ఓకే, అది పక్కన పెట్టేది శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైన విషయాల్లో దైవ చిత్తం చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో దైవ చిత్తం చేయటం అంటే ఏంటి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు నీ నా పాపముల కొరకు చనిపోయి సమాచేపుడు తిరిగి లేచినాడని నమ్మాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. ఏ విశ్వాసము? నీవు నేను పాపినని గుర్తించాలి. నీ నా పాప శిక్ష యేసు ప్రభు సిలువలో భరించినాడని, నా పాపముల కొరకే సిలువ వేయబడి గాయపరచబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఏం చేశాడు? అది కూడా లేఖనముల ప్రకారం ముందుగా పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన రీతిగానే వచ్చాడు. ఎవరు? యేసు. ఓకే, అది నమ్మాలి. అందుకనే యేసు ప్రభువే చెప్పాడు. చెప్పింది చేయటమే దైవ చిత్తం. బైబిల్లో ఆల్రెడీ ఉన్నదే రిటర్న్ విల్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆత్మీయ విషయాలకే పనికొస్తుంది ఎక్కువగా. భౌతిక విషయాలు తర్వాత చూద్దాం. ఓకే,
ఇది చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చర్చెస్లో మీరు ఒకవేళ వింటూ ఉంటారు, నాకు తెలుసు, ఈ బోధలు ఆ బోధలు వింటూ ఉంటారు. మంచి స్పిరిచువల్ వాక్యం చదివించి దాన్ని ఎక్కడికి తీసుకొస్తారు? దేవుడు మీ ఇంట్లో బంగారం నింపునుగాక, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడునుగాక, మీ శరీర రోగం పోనుగాక. ఇదంతా ఏమైపోయిందండి? ఆత్మీయదంతా ఇటు డైవర్ట్ అయిపోయింది. సాతానుడు కూడా డైవర్ట్ చేస్తాడు. యేసుప్రభుని ఎటు డైవర్ట్ చేశాడు? ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నింటినీ చూపించి, ఇదిగో నాకు సాగిలపడి మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను కదా. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నాది శాశ్వతమైనది, పరసంబంధమైనది, మహిమాయుక్తమైనది. కాబట్టి ఈ లోకరాజ్యం అంతా పోతుంది, నా రాజ్యం ఈ భూమి మీదకి నేను తీసుకురావడానికి వచ్చాను అన్నప్పుడు, ఎప్పుడైతే భూ సంబంధమైన దృష్టి మీదకి రానప్పుడు ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు అన్నమాట. ఆదాము వాళ్ళని తీసుకొచ్చాడు, జయించగలిగాడు. వారు భూ సంబంధమైన ఆశల్లోకి తీసుకొచ్చేసాడు వారిని. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ అనే చెట్టు దగ్గరికి ఈడ్చుకుపోయాడు. ఎందుకంటే అవలో ఉన్న ఆశను బట్టి వాడు ఈడ్చుకుని పోయాడు. వాడు శోధించినప్పుడు ఆమె తినేసింది. తాను తినటం మాత్రమే కాదు కానీ తన యజమానుడు, తన భర్త ఎవరండి? ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరు కలిసి ఏం చేశారు? తిన్నారు. తింటే ఏమయ్యారు? సచ్చారు కదా. వెంటనే ఏదైనా తోటలో నుండి తోలివేయబడ్డారు. అక్కడి నుంచి శ్రమ, శాపము, దుఃఖము, కష్టమంతా వారికి, మానవాళికి వచ్చింది. మరణ దుఃఖం కూడా వచ్చింది వాళ్ళకి. ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కయ్యోను పెద్దవాడు భక్తిపరుడైన హేబేల్ని హత్య చేశాడు. అప్పుడు తల్లిదండ్రులకి ఏముంటుందండి కదా, మరణ శోకం వచ్చింది. యవనస్తుడు చంపేసి. ఇప్పుడు ఎవరిని సమర్థిస్తారు? ఏమని చేస్తారు? ఇద్దరు కొడుకులే కదా. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పట్టుకుని కొట్టి చంపేస్తారా? ఆ పని చేయరు. అందుకని వాళ్ళు తప్పుకున్నారు. దేవుడే తీర్పు తీర్చాడు. ఎవరికి? కయ్యోనుకి. అందుకని ఈ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. ఎవరు చేసుకుంటారు? ఇవన్నీ దేవుడికి సంబంధించినవి, దేవునికి వదిలేయాలి. మరణం తర్వాత జరిగే అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఈ లోపల అందుకనే దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏమయ్యారండి? పాపులయ్యారు. పాపులైన తర్వాత శ్రమకి, దుఃఖానికి, దీనికి గురయ్యారు. తర్వాత వారికి పుట్టిన సంతానం కూడా ఒకళ్ళు భక్తిపరులు, ఒకరు భక్తిహీనులు అలా తయారయ్యారు. నేటి దినాల్లో దేవుడు చెప్పినట్టుగా, దేవుడు ప్రశ్నించినట్టుగా మానవులు నానా రీతిలుగా భూమి మీద చెదిరిపోయి, దేవుడు అనేది ఏదో కొద్దిగా ఉంది కనుక వాళ్ళు సొంత విధానంలో వారు పాపము చేయటానికి అనుగుణంగా, మారు మనసు లేకుండా ఉండటానికి అనుగుణంగా, ఇంకో మాటలు చెప్పాలంటే సాతాను ప్రేరేపణ చేత, యేసుప్రభునే సాతానుడు ప్రేరేపించాడంటే ఈ నడిపించే నాయకులను ఎంత అండి? సంఘాన్ని నడిపించే నాయకులను ఎంత అండి? ఈజీగా బోల్తా కొట్టించేస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మైండ్ లేఖనాలకి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఈజీగా ఎక్కడో దగ్గర కొట్టించేస్తాడు, కాంప్రమైజ్ చేయించేస్తాడు. అది కాదు ఇదే, అది ఎవరు చేయగలరులే అంటాడు. అట్లా చేసి ఆ మనుషులందరినీ కూడా మభ్యపెట్టి, దేవుళ్ళు కాని వారికి దాసులుగా చేసి, దేవుణ్ణి విడిచిపెట్టి మతాచారాలను తీసుకొచ్చి మనుషులందరినీ వాటితో బంధించేశాడు కదా. నిజమైన దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఆ ఇశ్రాయేలు దేవుడే శరీరధారిగా వచ్చినప్పుడు ఆ యేసుప్రభుని ఎరగకుండా ఆయన సిలువేసి సంహరించారు. మరణాన్ని జయించిన తర్వాత కూడా ఇప్పుడు వారిని కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. సరే, చంపితే చంపారు, చేస్తే చేశారు.
సరే నేను చనిపోవటానికి వచ్చాను, నా సావు మీ పాప పరిహారానికి వస్తుంది, నిత్యమైన తీర్పులోనికి వెళ్లకుండా వస్తుంది, మీ పాప శాపాల నుంచి విడిపించడానికి వస్తుంది. ఇప్పుడు మందిర సేవ కాదు, ఏది అక్కడ పెట్టి నా మందసాన్ని దాంట్లో పెట్టి చేసే సేవ కాదు. సొలొమోను కట్టాడు కదా, సొలొమోనుకే చెప్పాడు ఏమని, నేను కట్టి ఆయన అంటాడు, అది తర్వాత చూపిస్తాను. అయితే మందసం కాబట్టి ఒక బాక్స్ కాబట్టి ఇప్పుడు 9వ అధ్యాయంలో ఇందాక చదివాం కదా, ఏమున్నాయి దాంట్లో, తర్వాత 9వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది. ఆ మందసం కాబట్టి ఒక పెట్టి కాబట్టి దాన్ని ఒక రూమ్లో పెట్టవచ్చు. ఈవెన్ వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు, ఎవరు ఫిలిస్తీన్లు కూడా తీసుకుని వెళ్ళిపోయారు కదా, దాగోను గుడిలో పెట్టారు, తీసుకుని వెళ్ళిపోయారు. దాగోను బొమ్మ చాలా పెద్దది, గుడిలో పెద్దది. అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఏమైందండి, దాగోను కూడా విరిగిపోయింది, ముక్కలైపోయింది. ఒకసారి పడిపోయింది, రెండోసారి నిలబెడితే మళ్ళీ ముక్కలైపోయింది, ఇంక నిలబెట్టడానికి లేదు. తర్వాత వారందరికీ గడ్డలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు భయపడి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఆ విధంగా తర్వాత 20 సంవత్సరాల తర్వాత దాన్ని ఎవరు తీసుకొచ్చారు, దావీదు తీసుకొచ్చాడు. దావీదు తీసుకొచ్చి దానికి ఏం వేశాడు, గుడారం వేశాడు. అక్కడ ఆ సేవా నియమమే మనం ఇక్కడ పాటిస్తున్నాం, ఆ సేవా నియమమే మనం పాటిస్తున్నాం. ఏంటది, గుడారం వేసి మందసాన్ని ఎక్కడ పెట్టాడు, మధ్యలో పెట్టి దహన బలి సమాధాన బలి అర్పించి స్త్రీలకేమి పురుషులకేమి ఒక రొట్టెను భక్ష్యమును ద్రాక్ష వారిని ఆశ్రయం. అది సిస్టమ్ ఫాలో అవుతుందా లేదా, అది ఛాయ. ట్రూత్ ఎప్పుడు కూడా అక్కడ దొరుకుతుంది, ధర్మశాస్త్రంలో సత్యం ఉంది, దాన్ని పాటించాలి, దాన్ని వెలికి తీయాలి. ఇప్పుడు అదే ఆ ప్రత్యక్షత కావాలి. మనం ఏదో అనుకుని ఏదో చేసేస్తే అది నియమం కాదు, మోసపోతారు. అందుకనే దేవుని లేఖనాలను గ్రహించటానికి పైపైన అర్థం చేసుకోవటం వేరు, దాంట్లోని సేవా నియమాలని అర్థం చేసుకోవటం వేరు, కట్టడలను అర్థం చేసుకోవటం వేరు. ఆనాడు ఈ సేవా నియమాలని ఎవరు పెట్టారు, అపోస్తలులు మాత్రమే పెట్టారు. వారికి ఎలా తెలిసింది, ఇప్పుడు పేతురు ఉన్నాడు అనుకోండి, సువార్త చెప్పాడు, 3,000 మంది రక్షణ పొందారు. పొందిన తర్వాత వాళ్ళ ఇంట్లో పండుకోండి అని చెప్పాడా, లేదు. ఏం చేశాడు, అపోస్తల బోధ, నమ్మిన వారికి బాప్తిసం ఉంది, ఇచ్చిన తర్వాత వాళ్ళని వేరే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఈ అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట ఇదంతా దేనికి అనుగుణంగా ఉండాలి, ఇది దావీదు మందసాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు కదా, దానికి అనుగుణంగా సేవ చేసేటప్పుడు ఆదివారం ఆ నియమానికి కనెక్ట్ అవ్వాలి. ఓకే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు శిశువుగా పుట్టాడు, ఆయన ఎక్కడైనా పెట్టవచ్చు కదా. యేసు ప్రభు పెద్దవాడు అయిపోయాడు, 6 అడుగులు పొడిగా అయిపోయాడు అనుకున్నాను. ఆయన్ని 6 అడుగులు 10 అడుగులు ఇంట్లో గుడిలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు, ఇప్పుడు ఎక్కడ పెడతారు. అందుకని ఏ విగ్రహం చేయటానికి వీలు లేదు. విగ్రహం చేస్తే ఏం చేస్తున్నావు, నువ్వు కుదించేస్తున్నావు. ఆయన స్టేచర్ని ఏం చేస్తున్నావు, తగ్గించవద్దు, పెంచవద్దు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి రక్షణ ఎట్లా వస్తుంది, తర్వాత యేసు ప్రభుని ఎలా సేవించాలి, ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకుని ఆ ప్రకారం చేయాలి. కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేస్తే అది అయ్యేది. చూడండి, 1 రాజులు 8వ అధ్యాయము, 1 రాజులు 8వ అధ్యాయము 1 రాజులు 8వ అధ్యాయం చూడండి. ఇరవై 26 నుంచి చదవండి. 26 నుంచి చదవండి. ఇశ్రాయేలు దేవా,
దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశములు సైతము నిన్ను పట్టజాలము. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనలు పెట్టు మొరను ఆలకించు. నీ దాసుడని నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును కాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు, అందుకని ఈ స్థలం తట్టు తిరిగి చెరలో ఉన్నప్పుడు దానియేలు కూడా ప్రార్థన చేశాడు. నీ నివాస స్థానమైన ఆకాశమందు నీ విని నా విన్నపం. కానీ గుళ్ళో ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. విని విన్నపం అంగీకరించు. విన్నప్పుడెల్లా మమ్మల్ని క్షమింపు. ఏం చేయాలంటే ఇది ప్రార్థన. ప్రార్థన అంటే ముందు తప్పులు సరి చేసుకోకుండా, ఉప్పు కలిగి ఉండకుండా, ప్రభువా నాకు బంగారం ఇచ్చే, వెండి ఇచ్చే అంటే ఎందుకు ఇస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు కదా. ఫస్ట్ దేవుడు ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎవరు ప్రార్థన వింటాడు, ఇవన్నీ పాత నిబంధనలు. ఇప్పుడు చెప్పండి, మరి ఎందుకు కట్టినట్టు? నీవు మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు అని ప్రత్యక్షత సొలొమోనుకు ఉందా లేదా? అందుకనే ఆయన జ్ఞాని. అయినప్పటికీ ఆ మందిరం ఎందుకు కట్టాడు? శృంగార దేవాలయం. చెప్పండి చూద్దాం, ఎందుకు కట్టాడు? శోభమ్మ ఎందుకు కట్టాడు? పట్టజాలనంత అన్నాడు కదా, ఎందుకు కట్టాడు? ఎవరైనా చెప్పండి చూద్దాం. అప్పుడు ఉన్నది పెట్టండి. ఏం పెట్టి? మందసం. దేవుడు అక్కడే ఉంటాడు. ఇది ఊరికే ముంగుర్తు, జస్ట్ ఊరికే ప్రజెన్స్కి గుర్తు అన్నమాట. మనం కూడా ఇప్పుడు బల్ల మధ్యలో పెడతాం. పైన ఏం పెట్టాం మనం? యేసు ప్రభు యొక్క రక్త మాంసాలని పెట్టి. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడని, మధ్యలో ఉన్నాడని, నా రక్షణకి, నా విశ్వాసానికి ఆధారం యేసు ప్రభు అని, నా పాప క్షమాపణకి యేసు ప్రభు అని. తాను 2000 సంవత్సరాల క్రితం వచ్చి తన దేహాన్ని సెలవులో అర్పించుకొని రక్తాన్ని కార్చి నన్ను క్షమించి నన్ను రక్షించినాడు. తర్వాత అట్లా యేసు ప్రభు ఎక్కడుంటాడంట? ఎక్కడ 2-3 మధ్యలో ఉంటాడు. ఓకే అని అయినప్పటికీ మనం యేసు ప్రభుకి ప్రార్థన చేయట్లేదు. ఎవరికి చేస్తున్నాం? చాలామంది ప్రార్థన ప్రేమ గల పరలోకపు తండ్రి అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పటికీ మనకి మందసములాగే పనికొస్తాడు. యేసు నామంలోనే అన్నీ దొరికినప్పటికీ యేసు నామంలోనే ఆరాధన చేయాలి. యేసు నామంలోనే ఎందుకు? పరలోకం. అందుకని యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పినప్పుడు ఏమని నేర్పించాడు? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 6:10 చూడండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి. ఏంటండి? పరలోకమందున్న మా తండ్రి. చూసారా? పరలోకమందున్న మా తండ్రి. నా తండ్రి కాదు. ఎవరి తండ్రి? సంఘముగా కూడినప్పుడు మా, వ్యక్తిగతంగా చేసినప్పుడు నా, సంఘముగా వచ్చినప్పుడు మా. ఓకే, ఎవరు ప్రార్థన చేసినప్పటికీ ఆమేన్, ఎవరు ప్రార్థన చేసినప్పటికీ మా అనే ప్లూరల్ వాడాలి. ఓకేనా? అది పరలోకమందున్న తండ్రి ఎవరి ద్వారా చేస్తున్నామండి? యేసు ప్రభు నామంలో చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మందసంగా మనకు పనికొస్తున్నాడు, మన మధ్యలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. మనకి ఆయన బలము, మన శక్తి. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం. ఇంగ్లీష్లో 30 ఉంటుంది అనుకుంటా. నెరవేరినట్లు జ్ఞానమును, నీతియు,
కాబట్టి ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు. దైవ జ్ఞానము, దైవ నీతి, పరిశుద్ధత, విమోచన అంతా ఎవరండి ఇప్పుడు? కాబట్టి అలాగా ఇశ్రాయేలు కూడా గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డారు. ఎర్ర సముద్రం పాయలైంది, అది బాప్తిసానికి గుర్తు. లోకం నుండి ఫరో అధికారం నుంచి వేరయ్యారు. తర్వాత వాళ్ళకి సేవా నియమాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? గుడారం ఇచ్చాడు, అంటే ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. దాంట్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం పెట్టాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం ఉంటుంది. మందసములు ఏముంటాయి అనేవి ఇక్కడ ఉన్నాయి. ఎందుకు అవి పెట్టాడు అనే విషయాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఆజ్ఞలన్నీ వారు ఏం చేశారు? తర్వాత అహరోను కర్ర ఉంటుంది. అహరోను కర్ర అంటే ఏమైంది? చిగురించింది. ఎవరు అంటే వాళ్ళు ఇది మొయ్యటానికి కానీ సేవ చేయటానికి లేదు. అహరోను సంతతి వారే చెయ్యాలి. ఓకే. ఇంకొక ఆయన వచ్చి నేను సేవ చేస్తాను మోషేకి విరోధంగా వచ్చాడు. ఎవరండి? కోరవు. ఏమైపోయాడు? అట్లేదు. అది దైవ చిత్తానుసారంగా చేయటం. నాకు ఏ పరిచయం ఇచ్చాడో, ఏ పిలుపు ఉందో దానికి అనుగుణంగానే దేవుని సేవ చేయాలి. కానీ లేదు నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అంటే ఏమవుతుంది? పోతుంది. సో అట్లా చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? నా సంఘమును నేను కట్టుదు. సంఘం అనేటప్పటికి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి చూద్దాం. సంఘము, నా సంఘము నేను కట్టుదు. ఎక్కడుంటాడు ఇప్పుడు? ఫస్ట్ మన దేహాన్ని తన ఆత్మకి ఆలయముగా చేసుకో. ఇప్పుడు ఆత్మ నివాసంగా చేసుకో. మనలో యేసు ప్రభువుని నమ్ముకున్న మనందరికీ కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, హృదయంలోనికి పంపించాడు. సో ఈ దేహాన్ని పవిత్రపరిచి, ఈ మనసును పవిత్రపరిచి, ఈ హృదయాన్ని పవిత్రపరిచి దీనిలో ఎవరుంటున్నారు ఇప్పుడు? ఇట్లా రక్షణ కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మను కలిగిన మనము ఇక్కడ కూడి వచ్చినప్పుడు మన మధ్యలో ఆయన నా సంఘమును ఏం చేస్తానంటే కట్టుదును. అంటే అర్థం ఏంటి? కట్టుదును అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పేతురు ద్వారా మొదలుపెట్టాడు. పేతురు ఆయనకి ఆత్మాభిషేకం పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని ఎలాగా ఇతరులు మారు మనసు పొందాలంటే ఎట్లా చెప్పాలో, అసలు యేసు ప్రభుని గురించిన సత్య విషయాలు, అంటే ఏదో వాక్యం చెప్పలేదు కానీ వాళ్ళు ఆయన ఎవరు, అజ్ఞానంగా ఆయన ఎందుకు సంహరించారు, సిలువ వేశారు, ఈ విషయాలన్నీ వారికి వివరించినప్పుడు ఎంతమంది మారుమనసు పొందారండి? అక్కడ పోయిన తర్వాత వేరే బోధ చేస్తే కథలన్నీ అల్లుతో చెప్తూ ఉంటారు కదా. ఎవరు ఆర్టీసీ బస్సు ఎక్కారు, గంప నెత్తి మీద పెట్టుకొని ఏమైనా కట్టుకథలు చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఏమైనా ఒక కట్టుకథ చెప్పాడు అక్కడ? చూడండి 2వ అధ్యాయంలో ఉంటుంది. దీనవసరం లేదు, ఇప్పుడు తర్వాత చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎట్లా చేశాడు, వాళ్ళు ఏం చేశారో అది చెప్పాడు. అయితే దేవుడు ఆయన్ని ఏం చేశాడు? మరణము నుండి. కాబట్టి అని చెప్పినప్పుడు 3000 మంది అయ్యలారా మేమేం చేయాలి రక్షణ పొందాలంటే మీరు మారు మనసు పొందండి, యేసు నామంలో బాప్తిసం పొందండి, దుష్టలోకం నుండి అంటే వీరి నుండి వేరయ్యి ఏం చేయాలి? ఇక్కడి నుంచి సంఘముగా ఏర్పడాలి. ఇప్పుడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు మూలరాయి, అపోస్తలులు పునాదిరాళ్ళు, వారి మీద ఫస్ట్ యేసు ప్రభు మీద పునాదిరాళ్ళు, తర్వాత సజీవరాళ్ళు ఎవరు? ఇప్పుడు సంఘములు ఉన్నాయన్నీ రాళ్లే. ఏం రాళ్ళు ఇవి? కనిపించే రాళ్ళు కాదు. సొలొమోను రాళ్ళు ఎటువంటివి? కనిపించే. ఎక్కడెక్కడ చెప్పుకొచ్చాడు? అరణ్యం, క్వారీ దగ్గర చెక్. అరణ్యం, క్వారీ ఏంటంటే కొండ కాదు, దాన్ని ఏమంటారు? క్వారీ అంటే
ఎవరు చెప్పండి? పారి. పారి ఏంటండి? ఎవరికి తెలుగు రాదా? బట్టి బట్టి కాదు. సరే, తర్వాత చూద్దాం. అక్కడ చెక్కారు. అయితే ఎక్కడైతే మందిరం కడుతున్నాడో చూడండి, ఎందుకు వచ్చిన గొడవ? మొదటి సమయాలను మొదటి రాజులు 6వ అధ్యాయం చదవండి. 6వ వచనం, 5-6 వచనాలు చదవండి. మరియు కాదమ్మా, అది 7వ వచనం ఏముంది? 7వ వచనం అండి. అయితే మొదటి రాజులు ఎన్నో అధ్యాయమ్మా? 6వ అధ్యాయం 7వ వచనం చదువు అందరూ మనసు పెట్టండి. మందిరము కట్టు సమయమున ముందుగా నాకేమర్థమైంది? ఇప్పుడు మనల్ని ఎట్లా కడుతున్నాడు యేసుప్రభు? ఇక్కడే సిద్ధపరుస్తున్నాడు, ఇక్కడే ఇమ్మడిస్తున్నాడు. అది పరలోకంలో ఉండాలి. అక్కడ పర్ఫెక్షన్ అక్కడ కనపడుతుంది కదా. ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉంటామో అంత పనికిరాని దాంట్లాగా ఉంటాం. అందుకని ఎట్లా మంచిగా యేసుప్రభు గారే ఎంత పర్ఫెక్ట్ కదా. అపోస్తలులు ఎంత పర్ఫెక్ట్ కదా. అంటే వాళ్ళు బలహీనతలు కలిగిన వారి తర్వాత ఏమయ్యారండి? దే వర్ పర్ఫెక్ట్. మనం ఎవరమండి? నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు కదా. నేను కూడా ఎన్నోసార్లు శరీరానుసారంగా తలంచాను, ఎన్నోసార్లు పరిశుద్ధాత్మక విరోధంగా ప్రవర్తించాను. ఇవన్నీ తెలిసి చేశాను, తెలియక చేశాను. తెలుసా? నువ్వు తెలిసి తెలియక, నువ్వు అంతేనా? తెలిసి తెలియక శరీర ఉద్రేకాలతో చేశాను. అంటే అప్పుడు మెచ్యూరిటీ లేదు. అర్థమవుతుందండి? దాని ద్వారా వచ్చే నష్టాలు ఏంటో తెలియదు. దేవుని సేవకి ఎంత నష్టం కలుగుతుందో తెలియదు. కేవలం నాకు బోధిస్తే చాలు, నాకు ప్రథమ స్థానం ఇస్తే చాలు, నన్ను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడితే చాలు, ఇవే ఉంటాయన్నమాట. నేటి దినాల్లో కూడా అది కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే శరీర సంబంధమైన స్థానాలను కోరుకుంటున్నారు. అందుకనే ఇమ్మడట్లేదు. సో చివరికి కొన్ని రోజులు అయిన తర్వాత ఏ కాలు చెయ్యో ఇరిగిన తర్వాత, హార్ట్ అటాక్ ఏదో వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువా అంటారు. అప్పుడు టైం అంతా ఏమవుతుందండి? సో దేవుని దయ వలన తను త్వరగానే మేలుకొల్పాడు. సో కాబట్టి ఈ ప్రత్యక్షత అంతా ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీనికి అనుగుణంగానే ఉండాలి. కానీ మనం కూడా ఇప్పుడు పేతురు సాధనంగా వాడబడ్డాడు లేదా కదా. ఎక్కడైనా ఎంత అస్థిరుడో దానికంటే కూడా ఎన్నో రెట్లు స్థిరంగా సేవ చేశాడు. ఎంత అస్థిరుడో అంత స్థిరంగా చేశాడు. అందుకనే బలహీనమైన వారిని ఏర్పరచుకుని బలపరిచి వాడుకుంటాడు. లేకపోతే నేను ఎంత గొప్పవాడినో, ఇదంతా నేనే చేశాను, నువ్వు చేసేది కదా. ఎవరు చేస్తున్నారు? నీవు నేను చెక్కబడి ఏం కావాలి? బలమైన రాళ్ళు కావాలి, స్థిరమైన రాళ్ళు కావాలి. వచ్చి తన పరిచర్యను సాతానుడు తప్పించడానికి చూశాడు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో తప్పుకున్నాడా? లేదు. మేము వాక్య పరిచర్య ప్రార్థన యందును కొనసాగుతాము. ఈ భోజనాలు పెట్టుకునేది, బల్లలు చూసుకునేది మీరే చూసుకోండి. ఈ సమస్య మీరే. అయితే మేమే వారిని ఏం చేస్తాం? నియమిస్తాం. అపోస్తలకి అధికారం. అపోస్తలకి నియమాలు, సేవా నియమాలు నియమించే అధికారం. ఇప్పుడు కొత్త నిబంధనలో డబ్బులు వేయాలి, ఎవరు నియమించారు? డబ్బులు వేయాలి, ఎవరు పాత నిబంధనలో కూడా ఉంది. పైసలు కానుకలు వేయాలి, ఎవరు నియమించారు? పౌలు. ఎక్కడ? 1 కొరింథీ 16వ అధ్యాయం 1-2 అయితే అవసరం. ఓకేనండి, ఇట్లా ఉంటాయి. సో ఇటువంటివన్నీ కూడా దేవుడు
ఫస్ట్ ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏ రాయి? దేనికి మూల రాయి? సంఘాన్ని. రెండోది ఎవరు? మూడోది ఎవరు? మనం. చాలామంది ఇప్పుడు సేవకులు ఏం చేస్తారంటే అపోస్తల ప్లేస్లో పెట్టుకుంటారు. నెవర్, అట్లా లేదు. ఓకే, అది అడ్మినిస్ట్రేషన్కి కావాల్సిన ఇదంతా ఇచ్చాడు. దీన్ని బట్టి అతిశయించడానికి ఏమీ లేదు. నా బాధ్యత ఏంటంటే, యేసు ప్రభు బాధ్యత ఏంటంటే వీరందరూ కూడా పేతురు వలె స్థిరపడాలి. 3000 మంది రక్షణ పొంది వారంతా కూడా స్థిరపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నా ఉద్దేశం కూడా అలాగే ఉండాలి. మీరంతా క్రీస్తులో స్థిరంగా ఉంటే నాకు సంతోషం. మీకు ₹1,00,000 ఉద్యోగం వస్తే నాకేం సంతోషం? లేకపోతే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే నాకు సంతోషం. ఎవరికి సంతోషం? మీకు సంతోషం. ఓకే, ఒకవేళ ఏడ్చే వారితో ఏడవండి, సంతోషించే వారితో మంచిది. అయితే నీ ఆత్మీయ జీవితం నాకు కావాలి. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా వేరే రకంగా హెల్ప్ చేయాలంటే నీ ఆత్మీయ జీవితం నాకు కావాలి. అందుకని చేస్తాం. కానీ నువ్వు నాకు పైసలు ఇవ్వి, నేను హాయిగా ఎంజాయ్ చేస్తానంటే కాదు. అట్లే లేదు. ఏదో మందిరంలో కూడా ఎవరికి ఖర్చు పెడతాం, వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదు. ఊరికే అంటే లేదు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో 2-3 సార్లు చూస్తాం, కానీ అట్లా లేదు. అర్థమైందా? పనివాడు ఏ పనికి ఆ పని చేస్తే నీకు ఎయిర్పోర్ట్లు ఇస్తారు కదా. ఈ పని చేస్తే అందుకే జాగ్రత్తగా లెక్క ఒప్పు చెప్పవలసిన వారికి అర్థమవుతుందండి. అందుకని కాబట్టి అట్లా చేసి స్వాములు లేకపోతే యోధ ఇస్కరియోతుల్ని మనం తయారు చేయాలి. ఎట్లా చేయాలి? ఆకాల్ని తయారు చేయాలి. అందుకనే చూడాలి. కాబట్టి మేము కూడా ఆ దృష్టితో చూడాలి. ఆ ప్రత్యక్షత లేదనుకో ఏమవుతుంది? మీరు చేసేదే కరెక్ట్, మీరు చేసేదే కరెక్ట్ కదా, మీరు చెప్పేదే కరెక్ట్. అట్లా లేదు. మనకు కూడా ఏమున్నాయండి? చాలా బాధ్యతలు అనేవి. సో కాబట్టి ఇప్పుడు దేవుని మందిరం కట్టబడాలంటే పునాదులు ఎట్లా ఉండాలి? చూడండి కీర్తన 11వ కీర్తన 4వ వచనం దయచేసి చదవండి. ఉన్నాడు, ఉన్నది, చూస్తున్నాడు, చున్నాడు, పరిశీలించును. అసహ్యులు చాలమ్మా. 3వ వచనం చదువు. చూసారా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు. ఇప్పుడు మన పునాదులు ఎవరు చెప్పండి? మళ్ళీ మూలరాయి యేసు ప్రభు. అందుకనే ఆ యేసు ప్రభుని ఫాలో అవ్వాలా లేదా? యేసు ప్రభులో ఉండాలా లేదా? తర్వాత ఎవరండి? అపోస్తలు తమ వైపు తిప్పుకున్నారా? మనల్ని ప్రభు వైపు తిప్పారా? కదా. కాబట్టి ప్రభు వారికిచ్చిన నియమాలని మనకిచ్చారా? ఇచ్చారా? లేకపోతే వాళ్ళ సొంత నియమాలు పెట్టారా? అందుకని అవే పాటించాలి. కానీ మనం సొంతంగా పెడితే ఈనాడు ఏంటంటే మానవ భక్తి ఎక్కువైపోయింది, దైవ భక్తి తక్కువైపోయింది, పాస్టర్ భక్తి ఎక్కువైపోయింది. మేము కూడా అట్లా చేయం. ఈవెన్ పౌల్ని పొగిడారు. బృహస్పతి అన్నారు, అయ్యే అన్నారు. పొగడండి అన్నారా? శాల్వా కప్పండి అన్నారా? దండేయండి అన్నారా? వద్దా? మేము కూడా ఎటువంటి వారం? మీ వంటి మనుషులు కదండి. ఈవెన్ దేవదూత కూడా అట్లాగే. యోహాను దేవదూతకు మొక్కుతుంటే దేవదూత ఏమన్నా నేను నీతో సహదాసుని అంటాడు దేవదూత. నాకు మొక్కొద్దంట. ఈనాడు
మొక్కించుకో. కానీ బలహీనతలు అంటే ఈరోజు నేను చెప్పాను, రేపు ఒకవేళ దానికి ఆ బలహీనతకు గురవుతానేమో నాకు తెలియదు. చాలామంది రెవరెండ్ అని పెట్టుకోలేదు పెద్ద పెద్ద భక్తులు, తర్వాత గ్రాడ్యువల్గా వచ్చేసారు, రెవరెండ్లోకి వచ్చేసారు. ఈ బిరుదులన్నీ వచ్చేసినాయి. ఎవరో ఏదో చెప్తారు ఆ బిరుదు నీకు కావాలా? అస్సలు వద్దు. ఏమొద్దు? బిరుదు వద్దు, అమ్మను వద్దా? అమ్మను వద్దు, మంచి బిరుదు వద్దా? రెండు వద్దా? ఏదొద్దా? అవమానమే బిరుదయా? కాబట్టి ఇప్పుడు ఏమి నేర్చుకున్నామండి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనమందరం కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండవలసినప్పుడు, లేకపోతే సంఘం యొక్క పునాదులు మనం పాడు చేసినప్పుడు, క్రీస్తుని మూలరాయిగా కలిగి ఉండగా మనం సంఘాన్ని నడిపిస్తున్నామండి, ఒక సంఘంలో ఉన్నాము, దీనికి క్రీస్తు మూలరాయిగా సరిగా ఉండకుండా ఆయన ఎంత బలమైన ప్రాముఖ్యమైన మూలరాయో ఆ ప్రాముఖ్యతను ప్రభువుకి ఇవ్వకుండా, తర్వాత సేవకులు వారు అపోస్తలులను నియమించింది లేకుండా ఈనాడు అందరూ అపోస్తలులను పేరు పెట్టుకున్నారు. వస్తే 4 సంఘాలు పెట్టుకుంటే, ఈ స్థానిక సంఘాలు పెట్టుకుంటే ఏమో అపోస్తలు. ఎవరండి అపోస్తలు? ఏర్పరచుకున్న 12. తర్వాత ఇంకెవరు? పరిశుద్ధాత్మ ఏర్పరచుకున్న 2. ఎవరు వాళ్ళు? పౌలు, బర్నబా. యేసు ప్రభు కూడా ఎవరండి? ఆయనకి అనేకమైన బిరుదులు ఉన్నాయి. అది మొట్టమొదటిగా అది అపోస్తలుగా వచ్చాడు, గొర్రెపిల్లగా ప్రాణం పెట్టాడు, ప్రధాన యాజకుడిగా లేచి రక్తాన్ని చేతపట్టుకుని వెళ్ళిపోయి మన కొరకు ఏం చేస్తున్నాడు? వి స్టిల్ డూయింగ్ దట్ జాబ్ వస్తున్నాడు. విజ్ఞాపన మన కొరకు చేస్తున్నాడు. సో కాబట్టి పునాదుల మీద జాగ్రత్తగా ఉండాలండి. పాడైన పునాదుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనం కూడా పాడైపోయిన స్థితిలో ఉండకూడదు. మనం ఎవరంట? సజీవ. ఆఖరిగా ఏం మాట చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 పేతురు త్వరగా చదవని ముగిస్తాం, టైం అయిపోయింది. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైనా. యేసు ప్రభువుని మనం అలా భావించాలి, అంత కనపరచాలి. అమూల్యమును సజీవమునైనా రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరుడు సజీవమైన రాళ్లవలె నుండి. చూసారు, పరిశుద్ధ యాజకులు అంటే సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. మందిరంలో ఏం చేయాలండి? యాజక ధర్మం చేయాలి కదా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యత, అపోస్తలుల ద్వారా సంఘానికి దేవుడిచ్చిన ఆ కట్టడలు, సేవా నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. పాడైపోయిన పునాదుల మీద ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? నాశనం వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది కదా, తర్వాత ఏమవుతుంది? చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మారు మనసుని పక్కన పెట్టేశారు, విశ్వాసాన్ని, రక్షణార్థమైన విశ్వాసాన్ని సరిగా పక్కన పెట్టేశారు. తర్వాత బాప్తిసం కూడా వారికి ఇష్టమైన బాప్తిసం ఇస్తారు. మారు మనసు లేని వాళ్ళకి కూడా బాప్తిసం ఇస్తారు. చిలకరింపు బాప్తిసం ఉంటారు, ఏదో బాప్తిసం ఉంటారు, లేకపోతే ఏదో శ్లోకాలు చదివినట్టు చదువుతారు, జ్ఞాన స్నానం అంటారు. బైబిల్లో జ్ఞాన స్నానం అని ఉందా? దానికి ఏ పేర్లు పెడతా ఉంటారు. ఇంగ్లీష్లో ఉందా జ్ఞాన స్నానం అని? కాబట్టి ఈ పునాదులు సరిగ్గా లేని దగ్గర కొన్నిసార్లు మనం డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న పునాదులు సరిగ్గా ఉన్నాయా లేదా?
కదిలితే ఎక్కడవుతుందండి? నడిపించే నాయకులు కూడా స్థిరంగా ఉండాలి. వారు స్థిరంగా పునాది మీద లేకపోతే మిగిలిన వారంతా ఏమవుతారు? జాగ్రత్తగా. అందుకనే నన్ను కూడా కరెక్ట్ చేయాలి. ఓకే, నేను చెప్పిన బాధలే నాకు చెప్పవచ్చు. మీరు డివేట్ అయినప్పుడు ఏం చేయాలండి? చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మిగిలిన చూద్దాం.